యోధా ఇస్కరియోతు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించను అని యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. ఫస్ట్ యేసుక్రీస్తుని అప్పజెప్పాలి అనే ఆలోచన వాని మనసులో సాతాను పుట్టించాడు. తర్వాత ఆ ఆలోచనకు లొంగి వాడు దాన్ని తీర్మానం చేసుకున్నప్పుడు, ప్రభువు ఇచ్చిన ఆఖరి ఛాన్స్ కూడా అయిపోయినప్పుడు, ప్రభు ఆ మొక్కనిస్తూ నీవు చేయదలుచుకున్నదేదో చేయిపో అని ఆ మొక్కనిస్తాడు. పాత్రలో ముంచిన రొట్టె మొక్కనిస్తాడు. అది తీసుకొని తిన్నప్పుడు సాతాను వానిలో ప్రవేశించను అనే మాట రాసుంది. ఈ రెండు మాటలు యోహాను సువార్త 13లో మీకు దొరుకుతాయి. 13 స్టార్టింగ్లో ఒక మాట. ఒకసారి చూద్దాం సమస్య ఏముంది అంటే, సాతాను కూడా ఒక వ్యక్తి లోనికి ప్రవేశించే ఛాన్స్ ఉందా అంటే ఉంది. అది కూడా ఎవరిలో? ఒక అభిషిక్తునిలో. యోధా ఇస్కరియోతు అనేవాడు తక్కువవాడు కాదు, 12 అపోస్తలుల్లో ఒకడుగా లెక్కింపబడినవాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో స్టార్టింగ్లో చూస్తే మీరు 2వ వచనం, నోట్లో చెప్పుకుంటే ఎట్లా, కొంచెం పెద్దగా చెప్పు. 2వ వచనం, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. గమనించారు కదా, ముందు ఆలోచన పుట్టించాడు. ఆలోచన పుట్టించినప్పుడు నేను ఒకటి అనుకుంటున్నాను, ఆలోచన పుట్టించడం ఎందుకు, డైరెక్ట్గా ప్రవేశించవచ్చుగా యోధాలోకి. అంటే యోధాలోకి వాడు ప్రవేశించడానికి 2 జరగాలి. ఒకటి, ప్రభు పర్మిషన్ ఇవ్వాలి. 2, వాడు కూడా సాతాను ఆలోచనలతో ఏకీభవించాలి. సాతాను ఆలోచనలతో వాడు పూర్తిగా ఏకీభవించాలి, విధేయత చూపాలి. ఎవరికి? సైతానుకి. 2వది, ఏదో వీడి విధేయత చూపినా లోబడుతున్నా కృపగల దేవుడు ఏం చేస్తాడంటే, వెధవ తెలియదులే అని, నువ్వు ఆగు, నేను ఇప్పుడే పర్మిషన్ ఇవ్వను, వాడు రియలైజ్ అయ్యే అవకాశం ఉంది, లేదా వాడికి కొంచెం టైం ఇస్తాను, నేను దిద్దుకుంటాడేమో అని వీడు తరచుగా సాతాను ఆలోచనలకు లొంగుతున్నా సాతాను వానిలోనికి ఎంటర్ కానీ ఇలా అంటే ఆఖరి గడియ వరకు అవకాశం ఇచ్చాడు ప్రభు. చివరికి ఆ గుంపులో మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అనే మాట కూడా అవుట్ చేశాడు ప్రభు. అప్పటిదాకా మార్మికంగా చెబుతున్నటువంటి ప్రభు ఆ రోజు డైరెక్ట్ అయ్యాడు. అది కూడా యోధానే అని చెప్పలా, ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఒకడు. లేఖనము నెరవేరునట్లు, నాకు విరోధముగా తన మడమనెత్తెను అన్న వచనం నెరవేరునట్లు అతడు నన్ను అప్పగిస్తాడు అన్నప్పుడు ఈ ప్లాన్స్ చేస్తుంది యోధా కదా. అది యోధాకి తెలుసు. ప్రభువా, దౌర్భాగ్యుణ్ణి నేనే నాయనా, నిన్ను అప్పగిద్దాం అనుకున్నాను నాయనా అని పశ్చాత్తాపడితే వానికి అవకాశం ఉండేది. ఎవరికాళ్ళు ప్రభువా నేను అలా ఎందుకు చేస్తానయ్యా అని ఎవరికాళ్ళు గింజుకులాడుతున్నారు. కానీ వీడు మాత్రం మౌనంగా చూస్తున్నాడు. అంటే వాడు పశ్చాత్తాపడలేదు, మారు మనసు పొందలేదు. అది కూడా ఆఖరి గడియ వరకు దేవుడిచ్చిన అవకాశాన్ని వాడు వినియోగించుకోలేదు. అప్పుడు ఇక ఆయన రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, అలాగే ఇది నా రక్తం అని చెప్పి అన్ని చేశాడు కదా. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఒక ముక్కను ద్రాక్షరసంలో ముంచి, ఇదిగో అని యోధాకి ఇచ్చాడు. పక్కన వాళ్ళు అడిగారు, ఎవరు ప్రభువా వాడు నిన్ను అప్పగించేవాడంటే, ఈ ముక్క ముంచి నేను ఎవరికి ఇత్తునో అతడే అన్నాడు. అప్పుడన్న వాడు తెలుసుకోవాలి కదా, ఆ ముక్క నా దగ్గరికి వచ్చిద్దని. ఎవరికి వారు మేమని గింజుకులాడారు, ప్రశాంతవదనుడు యేసుక్రీస్తును యోధా చూశాడు. నేనా ప్రభు నేనేనా అని గురువు నడిగినాడు. నిర్వికారుడు నిర్మల హృదయుడు ఇస్కరియోతును చూశాడు.
తెలీదా యోధా? నీకు తెలుసు అని ఆ ముక్కను ముంచి వానికి ఇస్తే అప్పుడు సాతాను వానిలో ప్రవేశించను అని రాసు. సాతాను వానిలో ప్రవేశించినప్పుడు వాణ్ణి పాపానికి నడిపించాడు. పాపం చేసిన తర్వాత వాడిని అతి పశ్చాత్తాపంలోకి నడిపించాడు. అతి పశ్చాత్తాపంలోకి నడిపించిన తర్వాత వాడి ప్రాణం వాడే తీసుకున్నట్టు ఉరి కొయ్యకు నడిపించాడు. సాతాను చేసే పని ఇది. తప్పు చేసేటట్టు మనల్ని శోధిస్తాడు. తప్పు చేసిన తర్వాత దేవుడు నాకు కృప చూపి క్షమిస్తాడని మళ్ళా మనం దేవుని వైపు మళ్ళుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడకుండా దేవుడు నిన్ను క్షమించడు, నీకు అవకాశం లేదు, నిన్ను అసలు అసహించుకుంటాడు, నిన్ను చూస్తేనే దేవునికి చేదరా, ఆయన అగ్ని అంత నిర్మలుడు, పరిశుద్ధుడు, నువ్వు పాపివి, పరమ పాపివి, నీలాంటి నీచమైన పని నాకు తెలిసి భూమి మీద ఎవడూ చేయడు, ఇంకా నీకు మళ్ళా దేవుని దగ్గర నిష్కృతి ఉందా? లేదు, నీవు నాశనమైపోవాల్సిందే, నువ్వు చస్తేనే అని అతి పశ్చాత్తాపంలోకి నడిపించి ఫస్ట్ ఎక్కడ నడిపిస్తున్నాడు? ఫస్ట్ పాపంలో, తర్వాత ఆ పాపాన్ని పదే పదే గుర్తు చేసి అతి పశ్చాత్తాపంలోకి నడిపించి ఆ తర్వాత అక్కడి నుంచి దేవుని దగ్గర కాదు చావు దగ్గరికి నడిపిస్తాడు వాడు. మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా అలాగున సాతాను చేత శోధించబడుతుంటే తెలుసో తెలియకో ఒకవేళ ఇప్పటి వరకు మీ జీవితంలో ఏమైనా తప్పులు జరిగి ఉంటే దయచేసి ఇకనైనా మారు మనసు పొంది దేవుని వైపు మళ్ళండి. దేవుడు కృపగల దేవుడు, క్షమించి ఆయన రక్తంతో నిన్ను నన్ను కడిగి పరిశుద్ధపరుస్తాడు. ఇంకా రక్షణ మారు మనసు పొంది బాప్తిస్మం పొందకుండా పాపాలలోనే ఇంకా మీలో ఎవరైనా ఉంటే, పాపులుగానే ఇంకా బ్రతుకుతుంటే ఆ పాపం నిన్ను వేదనకి, నాశనానికి, చచ్చాక నరకానికి నడిపిస్తుందని ఎరిగి తొందరగా ముందు నీ మీదున్న ఆ పాప భారం పోవున్నట్లు, నీ పాపాలన్నీ కడగబడినట్లు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందు. అప్పుడు కడగబడతావు. అశ్రద్ధ చేశావనుకో నిన్ను పాపాల్లోనికి నడిపించిన సాతాను తర్వాత అతి పశ్చాత్తాపంలోకి, ఆ తర్వాత నాశనంలోకి, మరణంలోకి తీసుకెళ్తాడు. అది జరగకుండా ముందే విశ్వాసులైన వాళ్ళు, ఇప్పుడే విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకొని బాప్తిస్మం పొందని వాళ్ళు బాప్తిస్మం పొందాలి. పొంది తేడా పడ్డోళ్ళు కూడా దేవుని వైపు మళ్ళుకొని సరి చేసుకొని మారు మనసు పొంది ప్రభువులో నిలకడగా ఉండాలి. సాతానుకు చోటు ఇవ్వకూడదు. గతం అయిపోయింది, మంచో చెడ్డో జరిగింది, పద్దాకలికి దాన్ని తలంచుకొని నువ్వు పద్దస్తమానం అదే ఆలోచనతో నువ్వు ఇదిగా అవుతావు. అయిపోయింది, ఆ సెక్షన్ అయిపోయింది. వదిలేసి దేవుని వైపు మళ్ళుకో. కృపగల దేవుడు నిన్ను ఇంకా బ్రతకనిచ్చాడు అంటే ఎందుకు బ్రతకనిచ్చాడు తెలుసా? నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆయన వైపు మళ్ళుకుంటావని. నిన్ను ఇంకా చంపలేదు, నన్ను ఇంకా చంపలేదు, మన మీద శిక్ష రానిలేదు, కృపతో, ఓరిమితో, ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నాడు మన మార్పు కోసం. ఎంతమందికి అర్థమైంది? ఓకేనా? అలా కాకుండా యోధా ఇచ్చినట్టు మారు మనసు లేకుండా వాత వేయబడిన మనస్సాక్షి కలిగి పాపం చేయటానికి మనసును స్థిరపరచుకుంటే సాతాను ప్రవేశిస్తాడు. ప్రభు మాత్రం ఎంతకాలం అని చూస్తాడు? చూసి సౌలు విషయంలో తన పరిశుద్ధాత్మను తొలగించి అపవిత్రాత్మకు అవకాశం ఇచ్చినట్టు యూదా ఇస్కరియోతు విషయంలో కూడా పరిశుద్ధాత్మను ప్రకటించి సాతానుకు అవకాశం ఇచ్చినట్టు మనల్ని అప్పజెప్పక ముందే మనం జాగ్రత్త పడాలి. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. హల్లెలూయా. సాతాను మనలోనికి ప్రవేశించటం అనే ప్రక్రియ ఉంది. పరిశుద్ధాత్మ కూడా మనలోనికి ప్రవేశించటం అనే ప్రక్రియ ఉంది. వాడి మాటకు విధేయత చూపితే సాతాను మనలోకి ప్రవేశిస్తాడు. పరిశుద్ధాత్మ మాటకు మనం విధేయత చూపితే ఆయన మనలోనికి ప్రవేశిస్తాడు. పరిశుద్ధాత్మ మనం పాపలోకంలో ఉన్నప్పుడు ఫస్ట్ మనల్ని దర్శిస్తాడు. పాపలోకంలో యాతన పడుతున్న మన దగ్గరకు చేరి మనల్ని దర్శించి మనతో మాట్లాడి మనల్ని ఆదరిస్తాడు. ఆయన ఆదరణను బట్టి ప్రభువునొద్దకు మనం ఆకర్షింపబడితే తీర్పును గూర్చియో పాపమును గూర్చి మనల్ని ఒప్పిస్తాడు. అలా ఒప్పించబడిన మనం బాప్తిస్మం పొందితే బాప్తిస్మం పొందిన మనల్ని అభిషేకంలోనికి నడిపించి, సర్వసత్యంలోనికి నడిపించి, మనకు బోధించి, మనకు తోడుగా ఉంటాడు, మనతోనే ఉంటాడు. ఎంతమందికి అర్థమైంది? ఎవరతను? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు అలా మనలోనికి ప్రవేశించటం, అలాగునే మనకు అవసరమైన శక్తి అప్పటికప్పుడు మన మీదకి పంపిణీ అగునట్లు
ఆయన మనల్ని బలపరచటం, తన బలంతో నింపటం అనే ప్రక్రియలు ఉన్నాయి. మన లోపలికి వ్యక్తిగా ప్రవేశిస్తాడు. ఆయన శక్తి మన మీద మండుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ శక్తి మన మీద పనిచేయకపోతే, బాగా వినాలి, పరిశుద్ధాత్మ శక్తి మన మీద పనిచేయకపోతే మనం ఆత్మీయ జీవితంలో బలంగా ఉండటం, మన సాక్ష్యాన్ని కాపాడుకోవటం, క్రీస్తుకు సాక్షులుగా బ్రతకటం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే నిలవలేం. అలాగని మనం సచ్చినోళ్ళం కాదు. ఆత్మీయంగా బాప్తిస్మం పొందాంగా, సచ్చిన స్థితి నుంచి బతికించబడ్డాం. కానీ బతికుంటే చాలా, నడవటానికి, పని చేయటానికి, కార్యాలు నెరవేర్చడానికి శక్తి కావద్దు. ఇప్పుడు టీబీ పేషెంట్ ఉన్నాడు. టీబీ పేషెంట్ బతికే ఉంటాడు, కానీ 2 అడుగులు వేసి కూర్చుంటాడు. 2 అడుగులు వేసి అరగంట రొప్పుతాడు. ఎందుకు? ఆయాసం వచ్చింది. ఆయాసం వల్ల పని చేయలేడు, పరిగెత్తలేడు. తను తానే నిలబెట్టుకోవడం కష్టమైతే ఎదుటి ఏం నిలబెడతాడు? ఎంతమంది ఒప్పుకుంటారు? అలాగని చనిపోయి ఉన్నాడా? బతికే ఉన్నాడు, కానీ బెడ్ మీద నుంచి లేచి 2 అడుగులు వేయలేడు. వేస్తే అరగంట ఆయాసపడతాడు. అంటే శక్తి లేదు. ఊపిరితిత్తులు బలహీనపడిపోయినాయి. బాడీ స్కెల్టన్లా అయిపోయింది. బాడీలో నరాలే కనపడతాయి తప్ప కండ ఏమాత్రం ఉండదు. అస్థిపంజరంలాగా అయిపోతారు. అవునా? అలాగని చనిపోయారా? లేదు, బతికే ఉన్నారు, కానీ పనికొస్తారా? ఎదుటి నిలబెడతారా? పోనీ వాళ్ళు నిలబడతారా? ఇదిగో ఇట్లుంటుంది. పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద పని చేయకపోతే మన ఆత్మీయ జీవితం ఇలా ఉంటుంది. బతికే ఉంటాం, కానీ మనం నిలబడం, ఎదుటి వాళ్ళని నిలబెట్టలేం. ఈ మాట నేను చెప్పానా? సాక్షాత్తు ప్రభువే చెప్పాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు అంటే, మీదికి రాకపోతే శక్తిహీనుడనందువేమయ్యా, సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా. నీకు శక్తిహీనత ఉందా? అట్లయితే సౌజన్య అంటే, సౌజన్యము అంటే చైతన్యం. నిన్ను చైతన్యపరిచి ఉజ్జీవింపజేసేటువంటి ఆత్మను పొందుకోవాయా. అప్పుడు పరిగెత్తుతావో. ఊరికే నా వల్ల కాదు, శక్తిహీనుడు అంటావు. నువ్వే కాదు, ఆదా మొదలుకొని ప్రతి మానవుడు శక్తిహీనుడే. మనం శక్తిహీనులం అనే కదా దేవుడు తన ఆత్మను మనకిచ్చింది. మన వల్ల కాదు, మనం జయించలేమనే కదా దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించింది. కాబట్టి ప్రార్థించి ఆయన ఆత్మను పొందుకో. దీన్నే భేతాళ జాన్ గారు పాడాడు. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. ఏమన్నాడు? పరిశుద్ధాత్మను కోరుకోమంటున్నాడు. పరిశుద్ధాత్మ లేకపోతే బైబిల్ అర్థం కాదన్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వకపోతే బైబిల్ అర్థం కాదు. బైబిల్లోని ప్రత్యక్షతలు అర్థం కావు. కళ్ళు బాగానే కనపడతాయి లోకం చూడటానికి, కానీ గ్రంథంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూడటానికి కళ్ళు పనిచేయవు, గుడ్డి కళ్ళు అయిపోతాయి. అందుకే దావీదు అన్నాడు, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు దేవా నా కళ్ళు తెరువుము. కళ్ళు తెరువమంటే కళ్ళు మూయబడి ఉన్నాయి. అక్కడే ఉంటాయి దేవుని ప్రత్యక్షతలు ఎన్నో గ్రంథంలో, కానీ అర్థం కావు. అవి అర్థం కావాలంటే, ఆ ప్రత్యక్షతలు, ఆ రహస్యాలు, ఆ మర్మాలు మనం గ్రహించాలంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. పరిశుద్ధాత్మయే లేనిది వేదాగమ పఠనముగాదది. వేదాగమ పఠనముగాదది. నెరచీకటింట సరకులు వెదకు రీతి పల్మరు వెదకినాను నిరర్ధకమైపోవు. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. దేవునికి స్తోత్రం. సరుకులన్నీ ఇంట్లోనే ఉంటాయి, కానీ కరెంటు పోయింది. సరుకులన్నీ ఇంట్లోనే ఉంటాయి, కరెంటు పోయిందండి. ఏమన్నా కనపడతాయా?
ఏమో గ్లాస్ ఎక్కడ పెట్టావు అంటాడు. అక్కడే ఉంది చూడండి ఆ టేబుల్ మీద. టేబుల్ ఎక్కడ ఉంది అంటాడు. నేను ఎక్కడ తీసుకొచ్చి నాకు మాత్రం కనపడి వస్తుందా? సరేలే, కొవ్వొత్తి ఎక్కడ పెట్టావు అంటాడు. అల్మరాలో పెట్టానండి. అల్మర ఎక్కడుంది అంటాడు. సరే, అగ్గిపెట్టె ఎక్కడుంది? టప్ మన లైట్ వచ్చింది. అప్పుడు గ్లాసు, టేబుల్, అల్మరా, అందులో కొవ్వొత్తి, అగ్గిపెట్టె అన్నీ కనపడతాయి. గ్రంథములో మన ఆత్మీయ జీవితానికి, భవిష్యత్తుకి ఉపయోగపడే బోలుడన్ని సంగతులు, రహస్యములు ఉన్నవి. అవన్నీ మనకు తేటపరచాలంటే పరిశుద్ధాత్ముడే జోక్యం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ తన శక్తినిస్తేనే లేఖనములను మనం గ్రహించగలుగుతాం. లేఖనములను గ్రహించే శక్తి దేవుడు ఇయ్యకపోతే నీకు అర్థం కాదు. చదివినా అర్థం కాదు. నేను ఇంతసేపు మొత్తుకొని చెప్పినా నీకు ఎక్కదు. ఆ గ్రహించేటువంటి శక్తి దేవుడే ఇవ్వాలి. లేఖనములను గ్రహించుటకు ప్రభు వారికి శక్తిని ఇచ్చాడట. వారి మనస్సు తెరచాడట. చూడు, లూకాసు వార్త 24వ అధ్యాయం. ఎమ్మాయి మార్గంలో నడుస్తున్నటువంటి శిష్యులకు 45, 24, 45. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లు ఆయన వారి మనస్సును తెరచి, అది లేఖనములను గ్రహించున్నట్లు ఆయన మనస్సు తెరిచాడంట, వాళ్ళ మనస్సు. అది అంటుంది దావీదు, దేవా నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన 119వ కీర్తన. 119వ కీర్తన చూడండి ఒకసారి. 18వ వచనం చదువు. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. అక్కడేమన్నాడు? లేఖనములు గ్రహించినట్లు మనస్సు తెరిచాడు అన్నాడు. మనస్సు, కన్నులు రెండు కలిపితే మనోనేత్రములు. కొట్టు, దేవునికి మహిమ చెల్లించు. హల్లెలూయా. ఏంటి అవి? మనస్సు యొక్క నేత్రం, మనోనేత్రం. మనోనేత్రాలు తెరవమని. ఈ మనోనేత్రాలు వెలిగించకపోతే యేసు ప్రభు అర్థం కాడు, పరిశుద్ధాత్ముడు అర్థం కాడు, పరలోక తండ్రి అర్థం కాడు, వాక్యం అర్థం కాదు. అందుకే పరిశుద్ధాత్మ శక్తి పొందనోడు బైబిల్ని నిర్వచింపబూనుకున్నందుకే దుర్బోధలు పుట్టినాయి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడు మంచి మనస్సాక్షితో లేఖనాన్ని ధ్యానించినప్పుడు, దేవుడు వాస్తవాన్ని వాస్తవంగా బయలుపరిచినప్పుడు సత్యం నడుస్తుంది, సత్యం పుట్టిద్ది, సత్యం బహిర్గతమైద్ది. వీడు అసలు పరిశుద్ధాత్మనే ఒప్పుకోడు. పరిశుద్ధాత్మను ఒప్పుకోడు, బైబిల్ పండితుడని ప్రఖ్యాతిగాంచాడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇష్టపడని వాడు, అసలు పరిశుద్ధాత్మ అంటేనే భ్రమపరచు ఆత్మ, భ్రష్టాత్మ అని బోధించినోడు నేను బైబిల్ పండితుణ్ణి అని లెక్చర్లో దంచాడు. అందుకే తట్టెడు దుర్బోధలు పుట్టినాయి. ఆ దుర్బోధల వల్ల సంఘంలో చాలామంది ఒక దారి అయ్యారు. అలా కాకుండా సత్యములో మనం ఎదగాలి. సత్యమే మనకు దొరకాలంటే పరిశుద్ధాత్ముడే జోక్యం చేసుకోవాలి. ఆయన మన మనోనేత్రాలు వెలిగించాలి. సత్యమునకు మనం విధేయులగినట్లు అసలు ముందు ఆ సత్యము ఆయనే బయలుపరచాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి అకాయ్. నేను చెప్పేటప్పుడు నీకు వాక్యం అర్థం కావాలన్నా, బైబిల్ చదివేటప్పుడు అర్థం కావాలన్నా నువ్వు ఖచ్చితంగా దేవునాత్మ సహాయం అడగాలి. అయ్యా ఇన్ని ఛార్జీలు పెట్టుకొని ఇంత బాధలు పడి కష్టపడి మందిరానికి పోతున్నానయ్యా, ఆయన ఏం చెబుతున్నాడో నేను అర్థం చేసుకోకపోతే నా కష్టమంతా వృధానేగా ప్రభువా, దయచేసి నీ దాసుడు బోధించున్నప్పుడు ఆ సంగతులు నేను అర్థం చేసుకున్నట్టు పరిశుద్ధాత్మ నీ దాసుల్లో ఉండి మాట్లాడేది నీవే గనుక అది అర్థం చేసుకునే శక్తి నీవే నాకు ఇవ్వు, లేకపోతే నాకు కష్టం నాయన, నాకు అర్థం కాదని నువ్వు అడుగు. ప్రతిదీ నీకు అర్థమయ్యేటట్టు దేవుడు చేయకపోతే అప్పుడు అడుగు. ఈ ప్రార్థన చేసుకోకుండా కూర్చున్నావు అనుకో, మఠాసనం వేసి కూటమైన దాకా నిద్రపోతే అప్పుడు అడుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా నిద్రపోతావు, ఎందుకంటే నీకు అర్థమయ్యే సావదు కాబట్టి. కనీసం అర్థమయ్యేదానికి దేవుని ఆత్మశక్తిని అడగవు కదా. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నీ దగ్గర ఏది లేకపోయినా కనీసం ఉన్నోడి దగ్గర అడుక్కోవడం అన్నా చేత కావాలి. ఒకడి దగ్గర ఉండదు, పక్కన అడుక్కోవటం కూడా చేత కాదు. అడిగేదేందే మనకు లేదని తెలియదైంది, వాళ్ళు అయ్యాలంటే ఎవడిస్తాడేంది నీకు? అడగంది అమ్మాయినా? కాబట్టి తండ్రి తన్ను అడుగు వానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని లూకాసు వార్త 11:13 అక్కడ నెరవేరిద్ది. అడిగితే అడుగుడి
అది. కాబట్టి లేఖనం అర్థం కావాలంటే మన మనస్సు దేవుడు తెరవాలి, మన కళ్ళు దేవుడు వెలిగించాలి. పరిశుద్ధాత్ముడు ఆ శక్తిని ఇస్తాడు, లేఖనం అర్థం చేసుకునే శక్తి. ఓకేనా? రైట్. పరిశుద్ధాత్మయే లేనిది వర్షము లేని పైరు చందం వేయది. మంచి నాణ్యమైన పైరేసాడండి, వాన ఆగిపోయింది. ఇక ఎన్ని ఎరువులు వేసినా ఎన్ని బలాలు వేసినా నీళ్లు లేకపోతే ఆ బలం దానికి పట్టదు, అది పచ్చబడదు. వర్షం లేని పైరు ఎలాగైతే వాడిపోతుందో, పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మన ఆత్మీయ జీవితం కూడా వాడిపోతుంది, మాడిపోతుంది. అట్లా కాకుండా చక్కగా వర్షపు జల్లులతో తడిసి నవనవలాడుతూ పచ్చని కళలోలికేటువంటి పైరు ఏ విధంగా ఉంటుందో, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆత్మాభిషేకంతో ఆత్మాగ్నితో నింపబడిన మన ఆత్మీయ జీవితం కూడా పచ్చని పైరు వలె నవనవనవలాడుతూ ఎదుగుతుంది. అందుకే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. వ్యక్తి మనలో ఉన్నాడు, ఆయన ఇచ్చే శక్తి కావాలి, అది మనం ప్రార్థించాలి. కృపగల దేవుడు, గొప్ప దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇప్పుడు నేను రెండే చెప్పాను. మూడవది, పరిశుద్ధాత్మ శక్తి మనకు లేకపోతే మనం నిలబడటమే కష్టం అన్నాను. ఇక్కడ మనకి 2 పనులు అప్పచెప్పబడ్డాయి. నువ్వు నిలబడాలి, ఎదుటోడిని కూడా నిలబెట్టాలి. మీరు రక్షింపబడాలి, రక్షణ లేని ప్రజలకు క్రీస్తును ప్రకటించి వాళ్ళను కూడా రక్షించాలి. ఇది మనకు అప్పచెప్పిన పని. ఇక్కడ మనం నిలబడటమే అంతంత మాత్రం అయితే పక్కోడిని రక్షించటం ఏడా? మనోడు నడవటమే 2 అడుగులు వేయటం ఆయాసం వస్తుంటే ఇంకొకడిని ఎత్తుకొని ఏడ మోస్తాడు? అందుకే చాలామంది విశ్వాసులు ఆత్మల్ని రక్షించలేరు. ఇక్కడ ప్రసంగంలో వచ్చిన మీరు సువార్త ప్రకటించండి, యేసును పరిచయం చేయండి, ఆత్మల్ని రక్షించండి అని ఎంత మొత్తుకొని లెక్చర్లు దంచినా విశ్వాసులు విన్నంతసేపు విని ఆ వాకిట్లోని ఇదంతా దులిపేసి పోయేటప్పుడు ఖాళీ పాత్రలుగా పోయి వచ్చేటప్పుడు ఖాళీగానే వస్తున్నారు. అలా కాకుండా ఉన్న విశ్వాసులందరూ కూడా ఒక్కొక్కరు సంవత్సరానికి ఒక్క ఆత్మకు సువార్త చెప్పి రక్షణలోనికి నడిపిస్తే కరెక్ట్గా 10 సంవత్సరాలు అయ్యేసరికి ఎంతమంది రక్షణలోకి వస్తారో ఒక్క లెక్కేద్దామా? సుమారు ఇక్కడ ఉన్నవాళ్ళు ఒక 25,000 స్ట్రెంత్ అనుకుందాం. ఈ మందిర కైవారం 25,000 మొదటి సిట్టింగు, అంతకుముందు సిట్టింగ్ 2 సిట్టింగుల మీద ఒక సంఖ్య అనుకుందాం, తక్కువే వేసుకుందాం, 25,000 కూర్చున్నారు అనుకుందాం. ఒక్కొక్కరు కష్టపడి సంవత్సరానికి 10 ఆత్మలు కాదు, సంవత్సరం అంతా కష్టపడి ప్రార్థించి ప్రేమను చూపించి సాక్ష్యమును పంచుకొని, నీ సాక్ష్యమే పంచుకొని ఒక్క ఆత్మను రక్షిస్తే మరుసటి సంవత్సరం ఇక్కడ ఎంతమంది కూర్చుంటారు? 25 ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మను రక్షిస్తే కొంచెం లెక్కేయండి చూద్దాం. 50. మరుసటి సంవత్సరం ఆ 50,000 ఒక్కొక్కరు ఒక ఆత్మను కష్టపడి సంవత్సరం అంతా వెచ్చించి ఒక ఆత్మను రక్షిస్తే 2వ సంవత్సరం పూర్తయ్యేసరికి ఎంతమంది కూర్చుంటారు? ఇక 3వ సంవత్సరం దగ్గరకు వస్తున్నాను. ఆ 3వ సంవత్సరంలో ఈ 1,00,000 మంది కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆత్మని రక్షణలోకి నడిపిస్తే 4వ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఎంతమంది? 2. 5వ సంవత్సరానికి 4. 6వ సంవత్సరానికి 7వ సంవత్సరానికి 8వ సంవత్సరానికి 16 లక్షలు, 32 లక్షలు. ఎన్నో సంవత్సరానికి? 8కి, అవునా? 9కి, 10కి, 1 కోటి, 11వ సంవత్సరానికి చెప్పండి, 12వ సంవత్సరానికి, 13వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం రక్షింపబడిద్ది. ఎందుకంటే 6 కోట్ల లోపు. అవునా? ఇప్పుడు మన పరిచర్య ఎన్ని సంవత్సరాలు? 18 నిండు సంవత్సరాలు.
అవునా? ఇప్పుడు తీసేయండి. ఇక్కడ 25 చెప్పాను నేను. ఆంధ్ర రాష్ట్రం మొత్తం సంఘాలు కలిపి ఎన్ని ఉంటాయి? లక్షల్లోనే ఉంటాయి. అందరూ కలిసి సంవత్సరానికి ఒక్కొక్క ఆత్మను పట్టుకుంటే రక్షణలో నడిపిస్తే, నేను చెబుతున్న 13, 14, 20, 25 కాదు, సరిగ్గా 7 ఏళ్ళు టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సార్వత్రిక సంఘాలన్నీ కలిసి, సంఘమంతా కలిసి ఒక్కసారి కష్టపడి 7 సంవత్సరాలు ప్రయాసపడితే 8వ సంవత్సరానికి పక్క రాష్ట్రాలను కూడా రక్షణలో నడిపించవచ్చు. నేను చెప్పిన తప్పుడు లెక్క రైట్ లెక్కేనా? నేనేమన్నా 100 మందిని రక్షించమన్నానా? కనీసం 10 మందినా? కనీసం 5గురినా? కనీసం 4గురినా? 3గురినా? 2 ఒక్కరండి. ఒక్కొక్కరిని రక్షిస్తేనే 13 ఏళ్ళకి ఇంత అయితే, కనీసం సంవత్సరం మొత్తం కష్టపడి ఒక్కొక్కరు ఒక 5 ఆత్మలు రక్షిస్తే అది ఇంకా స్పీడ్గా ఉంటుంది. 5 ఆత్మల్ని రక్షించగలిగితే ఇంతమంది, ఒక్కొక్కరు ఒక్కొక్క 5 ఆత్మలు సంవత్సరం మొత్తంలో, 3 ఆత్మల్ని రక్షిస్తేనేమో 13లో ఒక 8 సంవత్సరాలకే కార్యం జరిగింది 3 ఆత్మలకైతే. ఒక్కొక్కరు 5 ఆత్మలు రక్షించాడు అనుకో, 13లో 500 తగ్గిపోయింది. అంటే ఎంత తక్కువ సమయంలో ఆత్మలు రక్షించబడతాయో చూడండి. కానీ 5 ఆత్మలు వద్దు, 3 ఆత్మలు వద్దు, 2 ఆత్మలు కూడా వద్దు, 1 ఆత్మను రక్షిస్తే ఖచ్చితంగా 13 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఆత్మలు రక్షణలోనికి నడిపించబడతారు, నరకము నుండి కాపాడబడతారు. ఇది తెలుసు మనకి. కానీ ఎందుకని ఆత్మలు రక్షించలేకపోతున్నారు? శక్తి లేక. ఏమనుకుంటున్నారు? మనం నిలబట్టమే అంతంత మాత్రమైతే మనం ఇంకొకటి రక్షించేది ఎక్కడా? మెజారిటీ క్రైస్తవ్యం ఇలాగునే ఉన్నది కనుకనే సాతానాటలు ఇంకా సాగుతున్నాయి. అనేక ఆత్మలు రక్షింపబడకుండా నరకానికి పోతున్నాయి. ఇప్పుడు మనందరం కలిసి లేఖనాన్ని గ్రహించినట్లు పరిశుద్ధాత్మ శక్తిని అడగాలి. ఆత్మీయ జీవితంలో మనం పచ్చగా నవనవలాడున్నట్లు పరిశుద్ధాత్మ శక్తిని అడగాలి. అలాగే విశ్వాస జీవితంలో మనం నిలిచి అనేక మందిని నిలబెట్టినట్లు పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరం. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరు. కాబట్టి యెరూషలేము, యూదయ, సమరయ, భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంతురు. శక్తి ఉంటే సాక్షులు రా బాబు, శక్తి లేకపోతే సాక్షులుగా ఉండలేరు. మీరు నిలబడమే కష్టము, ఎదుటి వాళ్ళని నిలబెట్టలేరు నాయన, రక్షించలేరు కనుక నా శక్తి కొరకు యెరూషలేములో ప్రార్థనలో కనిపెట్టండి అన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి క్రైస్తవ విశ్వాసి ప్రతిదినం ప్రార్థనలో మోకరించినప్పుడు బాధ్యతగా ఈ కార్యములన్నీ జరుగునట్లు పరిశుద్ధాత్మ శక్తిని కోరవలసి ఉన్నది. 3 సంగతులు చెప్పాను నేను. 4వది, శత్రువు మీద జయం పొందడానికి, శత్రువు వేసే ఎత్తులకు పై ఎత్తులేసి వాడిని చిత్తు చేయడానికి కావలసిన బలం కూడా, ఆ జ్ఞాన బలం, వివేచన బలం కూడా పరిశుద్ధాత్మ ద్వారానే కలుగుతుంది.